హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు బిజాప్టిమా సొల్యూషన్స్. ఈ రోజుల్లో చాలామంది న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు. న్యూ బిజినెస్ ప్రొప్రైటరీ కన్సర్న్గా స్టార్ట్ చేయొచ్చు, కంపెనీతో స్టార్ట్ చేయొచ్చు, పార్ట్నర్షిప్ ఫామ్తో స్టార్ట్ చేయొచ్చు. కంపెనీగా పార్ట్నర్షిప్ ఫామ్గా స్టార్ట్ చేయాలంటే మీరు సపరేట్గా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఈ వీడియోలో మీకు నేను కంపెనీ రిజిస్ట్రేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు న్యూ కంపెనీ స్టార్ట్ చేయాలి అనుకుంటే మీరు కంపల్సరీ బిజాప్టిమా సొల్యూషన్ని కన్సల్ట్ చేయండి. మీకు కరెక్ట్ సజెషన్తో పాటు తక్కువ ఖర్చుతో కంపెనీ రిజిస్టర్ చేస్తారు. బిజాప్టిమా సొల్యూషన్స్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం. న్యూ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రిజిస్టర్ చేయడానికి మీకు 15,000 to 25,000 ఖర్చు అవుతుంది. అంటే మీ బిజినెస్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇలా 4-5 క్రైటీరియాస్ ఉంటాయి. వాటిని బేస్ చేసుకుని ఎంత అనేది మేము మీకు ఇన్ఫామ్ చేస్తాం. మా బ్రాంచెస్ హైదరాబాద్లో హిమాయత్ నగర్ సెంట్రల్ ఆఫీస్ ఉంటుంది, ఎస్ఆర్ నగర్, దిల్సుఖ్ నగర్లో బ్రాంచెస్, అలాగే విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్, గొల్లపూడి, మాచవరంలో మా బ్రాంచెస్ ఉన్నాయి. ఈ రోజుల్లో చాలామంది ఆన్లైన్ సర్వీసెస్ వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారు. కానీ ఆన్లైన్ సర్వీసెస్లో ఏదైనా ప్రాబ్లం వస్తే మీకు రెక్టిఫై చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. మేము లోకల్గా సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి మీరు మమ్మల్ని కన్సల్ట్ చేస్తే ముందు మాతో డిస్కస్ చేసి మీకు రిలయబిలిటీ క్రియేట్ అయినప్పుడే మీరు మీ వర్క్ని మాకు అసైన్ చేయొచ్చు. మీరు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఫామ్ చేయాలి అనుకుంటే మినిమం 2 మెంబర్స్ కావాలి. ఆ 2 మెంబర్స్కి పాస్పోర్ట్ సైజ్డ్ ఫోటోగ్రాఫ్ కావాలి. అలాగే ఐడి ప్రూఫ్గా పాన్ కార్డ్ జిరాక్స్ కంపల్సరీ. సెల్ఫ్ అటెస్టెడ్ అంటే సైన్ చేయాలండి. అలాగే ఆధార్ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్గా ఆధార్ కార్డ్ కానీ పాస్పోర్ట్ కానీ కంపల్సరీ. ఆధార్ కార్డ్ అయితే చాలా బాగుంటుంది. అలాగే రెసిడెన్షియల్ ప్రూఫ్ అంటే కరెంట్ అడ్రస్, ఇప్పుడు మీరు ఏ అడ్రస్లో ఉంటున్నారో ఆ అడ్రస్, బ్యాంక్ స్టేట్మెంట్ లేటెస్ట్ 1 మంత్ కానీ, టెలిఫోన్ బిల్లు లేటెస్ట్ 1 మంత్ కానీ, గ్యాస్ బిల్లు లేటెస్ట్ 1 మంత్ కానీ. సో ఇవి కంపెనీ ఫామ్ చేయడానికి ఇవి కంపల్సరీ. అలాగే బిజినెస్ అడ్రస్, మీరు ఎక్కడైతే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ అడ్రస్ రెంటెడ్ ప్రెమిసెస్ అయితే రెంట్ అగ్రిమెంట్ కావాలి. అలాగే ఎలక్ట్రిసిటీ బిల్ ఆర్ గ్యాస్ బిల్ ఆర్ మున్సిపాలిటీ బిల్, ఏ బిల్ క్లియర్గా అడ్రస్ ఉంటే ఆ బిల్ కావాలి. లేదు అది మీ రిలేటివ్స్ అంటే ఇప్పుడు డైరెక్టర్గా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ ఫాదర్ది కానీ, సిస్టర్స్, బ్రదర్స్, ఇలా రిలేటివ్స్ అయినప్పుడు ఎన్ఓసి లెటర్ సరిపోతుంది, రెంటల్ అగ్రిమెంట్ అవసరం లేదు. కానీ ఎలక్ట్రిసిటీ బిల్లు, గ్యాస్ బిల్లు, మున్సిపాలిటీ బిల్లు కంపల్సరీ కావాలి. ఇక నెంబర్ ఆఫ్ డేస్ అంటే మినిమం 4 days to 10 days పడుతుందండి ప్రాసెస్. సో ఇమీడియట్గా కావాలి, 1 or 2 daysలో కావాలి, 3 daysలో కావాలి అంటే ట్రై చేయొచ్చు, కానీ అది ఎంతవరకు సక్సెస్ అనేది చెప్పలేం. అలాంటప్పుడు రేట్ కూడా డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతుంది. ఇవే కాకుండా కంపెనీకి సంబంధించి ఎలాంటి సర్వీసెస్ కావాలన్నా మీరు బిజాప్టిమా సొల్యూషన్స్ని మీట్ అవ్వచ్చు. మా ఫోన్ నెంబర్ ఉంది అక్కడ, 9121441625. మీకు ఎలాంటి డౌట్ అయినా అడిగి తెలుసుకోండి. అలాగే మా బ్రాంచెస్ హైదరాబాద్లో 3 areasలో ఉన్నాయి, అలాగే విజయవాడ 3 areas.